హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను. దివ్యారాం వ్లాగ్స్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేనైతే ఇప్పుడు అమెజాన్లో ఒకటి ఆర్డర్ పెట్టుకున్నాను. అది ఏంటనేది ఇప్పుడు చెప్తాను చూడండి. నేనైతే 10 ఇంచెస్ ట్రైపాడ్ అయితే రింగ్ లైట్ ఆర్డర్ పెట్టుకున్నాను. అది ఎలా ఓపెన్ చేస్తానో చూడండి, అన్బాక్సింగ్ చేస్తున్నాను. ఇదైతే ఫస్ట్ ప్యాకేజ్ ఓపెన్ చేయడమే కదా, ఇంకా స్పీడ్గా అయితే పెట్టేస్తున్నాను. తర్వాత అయితే సపరేట్గా పార్ట్లు అయితే ఎలా సెట్ చేసుకోవాలో క్లియర్గా చూపిస్తాను చూడండి. సో వీడియో మొత్తం లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, క్లియర్గా చూపిస్తున్నాను. ఇక్కడ చూసినట్లయితే రింగ్ లైట్ స్టాండ్ అయితే వచ్చింది కదా, ఇక్కడ పార్ట్స్ చూడండి. యూట్యూబ్ కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకైతే చాలా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. మనం ఓన్గా తీసుకోలేం కదా, ఈ స్టాండ్ ఉంటే నీట్గా వస్తుంది. నాకు చాలా ఇబ్బంది పడ్డాను, నేను వీడియోస్ చేశాను కానీ క్లియర్గా లేదు. అందుకోసమని నేను ఇది ఆర్డర్ పెట్టుకున్నాను మా ఆయనకి చెప్పేసి. ఇప్పుడైతే రింగ్ లైట్ లోపల ఫోన్ పెట్టుకునే స్టాండ్ ఎలా బిగించుకోవాలో చూపిస్తున్నాను చూడండి. ఈ రింగ్ని అయితే ఆ స్టాండ్ లోపల ఇలా పెట్టేసి, ఇప్పుడైతే ఆ చివరున్న బాల్ని అయితే ఆ స్టాండ్కి ఉన్న హోల్ని పెట్టేసి గట్టిగా నొక్కేయాలి. తర్వాత ఇదైతే తిప్పుకొని గట్టిగా ఫిట్ చేసుకోవాలి. ఇలా ఫిట్ చేసుకున్న తర్వాత రింగ్ లైట్ తీసుకోవాలి. రింగ్ లైట్కి అయితే ఫిట్ చేసుకోవాలి. ఎలా ఫిట్ చేస్తున్నా అనేది ఇప్పుడు చూడండి, క్లియర్గా చూపిస్తాను. ఇలా అయితే పెట్టేసుకోవాలి. చాలా బాగుంది ఫ్రెండ్స్, ఎవరైనా తీసుకోవాలంటే తీసుకోవచ్చు హ్యాపీగా, చాలా బాగుంది. ఇప్పుడైతే స్టాండ్కి స్క్రూ ఇచ్చారు కదా, దానికైతే సెట్ చేసుకోవాలి. ఈ స్క్రూ కూడా గట్టిగా బిగించేసుకోవాలి. దాని లోపల అయితే బాల్ ఉంటుంది కదా, అటు ఇటు జరిగిపోతుంది. రింగ్ లైట్ పెట్టినా సరే కదులుతూ ఉంటుంది. గట్టిగా ఫిట్ చేసుకోవాలి. సైడ్కి బటన్ కూడా ఇచ్చారు, అది కూడా చూపిస్తున్నాను కదా. ఆ బటన్ అయితే గట్టిగా తిప్పేసుకోవాలి, అటు ఇటు జరగకుండా ఉంటుంది. కాకపోతే అది తీసేసి ఓన్లీ రింగ్ లైట్ ఆ స్టాండ్కి పెట్టుకోవచ్చు. ఆ బాల్ లేకపోతే ఇంకా అటు ఇటు జరిగే ఇది ఉండదు అనమాట. వచ్చింది కాబట్టి ఇలా ఫిట్ చేసుకుంటున్నాను నేను. ఇలా అయితే రింగ్ లైట్ కూడా ఫిట్ చేసుకుంటున్నాను. నేను ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫిట్ చేసుకోవాలి. ఇప్పుడైతే ఫిట్ చేసేసాను కదా. లోపల స్టాండ్ చూసారా, ఎటు మనకి వీలుగా ఉంటే అటైతే తిప్పుకోవచ్చు. మనకి వీడియో బట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చు. తర్వాత మనం కింద ఉన్న స్టాండ్ ఎలా నిల్చోబెట్టుకోవాలనేది ఇప్పుడు చూపిస్తాను చూడండి. పైన ఒకసారి పట్టుకొని కింద ఒకసారి గట్టిగా ప్రెస్ చేస్తే ఇలా 4 వైపులో వెళ్తుంది. తర్వాత అయితే ఇక్కడ అలా నిల్చోవడానికి స్టిఫ్గా ఉండడానికి సైడ్కి అయితే బటన్ ఇచ్చారు కదా, అది గట్టిగా ఫిట్ చేసుకోవాలి. ఇలా ఫిట్ చేసుకోవాలి. చూసారా, ఇప్పుడైతే స్టాండ్ కదలకుండా ఉంది. ఇలా ఫిట్ చేసుకోవాలి. తర్వాత అయితే రింగ్ లైట్ ఇలా బిగించేసాం కదా, చూడండి ఒకసారి ఎలా ఉందనేది. చూసారా ఎంత బాగా ఫిట్ చేసేసాను. తర్వాత అయితే అది ఎంత హైట్ మనకి కావాలంటే అంత హైట్ పెంచుకోవచ్చు. లెవెల్ ఎంత హైట్ అయినా వస్తుంది ఫ్రెండ్స్, మనకి ఎలా అయితే అలా యూజ్ చేసుకోవచ్చు. 3 స్టెప్పులుగా వచ్చాయి, పైన మధ్యలోన ఇంకా కిందన అయితే స్క్రూ ఇచ్చారు. మన సైడ్కి బటను అదైతే గట్టిగా ఫిట్ చేసుకుంటే స్టిఫ్గా అలా ఉంటుంది, నిల్చుంటుంది. లేదంటే మనం తగ్గించుకోవాలి అంటే ఇలా లూజ్ చేసుకొని కిందకి దించేసుకుంటే దిగిపోతుంది. పైకి లాక్కోవాలి అంటే స్టాండ్ పొడవు పెంచుకోవాలంటే ఆ స్క్రూని లూజ్ చేసుకోవాలి, టైట్ చేసుకోవాలి. పైకి ఎత్తి స్టాండ్గా ఉండాలంటే టైట్ చేసుకోవాలి. కిందకి దించాలంటే లూజ్ చేసి కిందకి లాక్కుంటే ఇంకా దిగిపోతుంది. మనం ఎలా కావాలంటే అలా యూజ్ చేసుకోవచ్చు. ఇంకా చూసారా, ఇక్కడైతే ఫోన్ పెట్టుకోవడానికి ఇంకో వైపు ఒక్క వైపు లాగడానికి ఉంటుంది. ఇలా లాగే దాని వైపు కాకుండా వేరే వైపు పెట్టేసి ఇలా లాక్కొని ఫోన్ ఎలా ఫిట్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా. ఇక్కడైతే ఫోన్ ఎలా ఫిట్ చేసుకున్న తర్వాత మనకి ఎటు కావాలంటే అటు రొటేట్ చేసుకోవచ్చు. తర్వాత అయితే ఈ ప్లగ్ని అయితే మనకి ఫోన్ ప్లగ్ ఉంటుంది కదా, దానికైతే యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ బటన్స్ ఇచ్చారు చూసారు, బ్లూ కలర్లో కనిపిస్తుంది, అదైతే ఆన్ ఆఫ్ బటన్ అనమాట. యారోస్ వస్తాయి, యారోస్ అయితే 3 లైట్స్ అయితే వస్తాయి. మనకు నచ్చిన లైట్ అయితే పెట్టుకోవచ్చు. ఇదేనండి ట్రైపాడ్. మీకు నచ్చినట్టుంటే ప్లీజ్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి